రోహిత్, ఇక బ్యాట్ కి పని చెప్పే టైం దగ్గరకు వచ్చేసింది. ఎక్కడున్నావు రోహిత్? ఏమైంది కోహ్లీ? ఎందుకు అట్లరుస్తున్నావు? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? ఒక మంచి డైలాగ్ చెప్పాను, నువ్వు మిస్ అయిపోయావు. చెప్తే ఏం చెప్పుంటావు? బ్యాట్ కి టైం చెప్పే పని దగ్గరికి వచ్చేసిందని చెప్పింటావు, అంతే కదా? ఇదేందప్పా అలా ఎలా చెప్పావు సేమ్ డైలాగు? క్రికెట్ కి చాలా కాలం దూరం ఉంటే ప్రతి ఒక్కరు ఇదే డైలాగ్ కొడతారు కోహ్లీ. దీంట్లో అంత విచిత్రం ఏముంది? ఓ అలా అంటావా? సరేలే గాని, నువ్వు రెడీ నా టెస్ట్కు? నన్ను పట్టుకొని రెడీ అంటావేంటి? ఆల్రెడీ రావడము, పిచ్చు చూడటము, ప్రాక్టీస్ మొదలు పెట్టడము అన్నీ అయిపోయినాయి. అయితే ఇక బంగ్లాదేశ్ వాళ్ళ పని చెప్పడమే తరువాయి అంటావు, అంతేనా? హలో ఆపండి సీనియర్స్. మీ టీంకి మీరు సీనియర్స్ అయితే నా టీంకి నేనే సీనియర్. ఎక్కువ ఊహించుకుంటున్నారు. మా వాళ్ళు ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నారు. అయినా ఇండియాకి రావడానికి నీకెవరు పర్మిషన్ ఇచ్చింది? ఏంది కోహ్లీ అలా అడుగుతున్నావు? పర్మిషన్ లేదా షకీబ్ అల్ హసన్కి రావడానికి? నువ్వు న్యూస్ ఫాలో అవుతున్నట్లేవు. వెకేషన్ లో పడిపోయి మర్డర్ కేసు ఉంటే ఫుల్ స్ట్రిక్ట్ చేసినారు మనోడి మీద. ఇదిగో కోహ్లీ, నువ్వు నా ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూడకు. దాంట్లో నాకు బెయిల్ వచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఒరే బాబు, అలాంటివి ఉంటే చెప్పరా. మరి నీతో మాట్లాడుతున్నామని మమ్మల్ని కూడా లోపలేస్తే ఏ ఊరికే అండి రోహిత్, మనల్ని లోపలేసే సీన్ ఉందా? అయినా మనం తప్పు చేయం కదా. నేను కూడా తప్పు చేయలేదు. సరేలేరా బాబు, తప్పు చేయలేదు. మ్యాచ్ గురించి మాట్లాడు. ఇప్పుడు నీ కేసు గురించి మాట్లాడడానికి ఇదేమన్నా కోర్టా? అదే మా వాళ్ళ గురించి చెప్తూ ఉంటే మొన్నే పాకిస్తాన్కు చుక్కలు చూపించి పాకిస్తాన్లో ఫస్ట్ టైం గెలిచాము. ఇప్పుడు ఇండియాలో కూడా గెలుస్తాం. దాంట్లో డౌట్ ఏముంది? ఒరే బాబు, గెలవడం తప్పు అని ఎవరు చెప్పట్లేదురా. కానీ మేము పాకిస్తాన్ వాళ్ళం కాదు, ఇండియా వాళ్ళం. అవునవును, బాగా చెప్పావు రోహిత్. అక్కడ బాబర్ ఆజం ఉంటాడు, ఇక్కడ విరాట్ కోహ్లీ ఉంటాడు. కింగ్ బోల్తే తెలుసా? అబ్బో, చాలా ఎక్కువ అయ్యాయి కదా ఎక్స్ట్రాలు. ఓడిస్తే తప్ప సెట్ అయ్యేలా లేరు. మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? చెన్నై చపాక్లో. ధోని అన్న అడ్డా, ధోని అన్న గడ్డ ఇది. కొంపతీసి ధోని తీసుకుని వస్తున్నారు ఎందుకు టెస్ట్ మ్యాచ్ కోసం? నాకు ఉన్నాయి ప్లాన్స్, కానీ ఆ పెద్ద మనిషి వచ్చేట్టు కనిపించట్లేదు. మేము ఇంత ఎలివేషన్ ఎందుకు ఇచ్చాము అంటే, చపాక్లో గెలిచడం అంత ఈజీ కాదు. ధోని అన్న మాకు ట్రిక్స్ అన్ని చెప్పాడు, ఇక్కడ ఎట్లా బౌలింగ్ చేయాలో. బొంగులో ట్రిక్స్ ఏం కాదు. ఏముంది ఇక్కడ? స్పిన్ పిచ్చు, మా దగ్గర స్పిన్నర్లు ఉన్నారు. ఒరే బాబు, ఇలాంటివి ఉంటే పక్కకు పోయి చెప్పుకోరా. మా స్పిన్నర్స్ విన్నారు అనుకో, 2 రోజుల్లో టెస్ట్ మ్యాచ్ అయిపోగొడతారు. ఆల్రెడీ చెప్పాను కదా, ఇది పాకిస్తాన్ కాదు ఇండియా. చూసుకుంటా, మ్యాచ్ లో చూసుకుంటా. టెస్ట్ మ్యాచ్ మొదలయ్యాక ఎందుకురా బాబు బంగ్లాదేశ్ తో టెస్ట్ మ్యాచ్ పెట్టుకున్నామని అలా చేయకుంటే మా పేరు బంగ్లాదేశ్ టీమే కాదు. నువ్వు అదే మాట మీద ఉండు. పొరపాటుగా నువ్వు కానీ ఆ ఫీలింగ్ తెప్పిలేదనుకో, అదే ఫీలింగ్ మీకు వస్తుంది. అట్లా ఆడతాం మేము. అరే వదిలే కోహ్లీ. సర్లే కానీ కోహ్లీ, ఎక్కడ బ్యాటింగ్ చేస్తావు? ఓపెనింగ్ చేస్తావా, 1 డౌన్ చేస్తావా, 2 డౌన్ చేస్తావా? కొత్తగా అడుగుతాయండి రోహిత్. తెలుసు కదా, టెస్టులో మనం 2 డౌన్ వస్తాం. 1 డౌన్ ఆ గిల్లుగా నేసే. కోహ్లీ అన్న, నువ్వు పో అన్న 2 డౌన్. కానీ నన్ను 1 డౌన్ పంపించాలని ఎందుకు ప్లాన్ చేస్తున్నావు? నేను ఓపెనింగ్ చేస్తానన్నా. అలా ఎలా చేస్తావురా? యశస్వి జైస్వాల్ ఉన్నాడు కదా, వాడు ఉన్నాడనే కదన్నా నేను ఓపెనింగ్ చేస్తాను నిన్ను అడుక్కుంటున్నా. లేదంటే నేనే బ్యాట్ పట్టుకుని వచ్చేసేవాడిని కదా. లేదురా గిల్లు, ఓపెనర్గా వాడు ఫిక్స్ అయిపోయాడు. నువ్వు 1 డౌన్ రా అన్నా. చేస్తే ఓపెనింగ్ చేస్తా, లేదంటే మ్యాచ్కే రాను, అంతే ఫిక్స్. ఏముందిలే రోహిత్, వీని బీక్ పడేసి ఇంకొన్ని పెట్టుకో. ఏంటి వీని కండిషన్స్ అని మనం ఒప్పుకోవాలా ఇప్పుడు? అదేందన్నా అస్సలు నన్ను లెక్క చేయడం లేదు. అంటే నేను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనా? చూసాం రా నీ పర్ఫార్మెన్స్ దులీప్ ట్రోఫీలో. నువ్వు పెద్దగా ఏం పొడచడంలే కదా. నువ్వు ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి? మరి నా మాటిని నువ్వు సైడ్ అయిపో అన్నా. ప్లీజ్ అన్నా, ఎక్కడ ఒక ప్లేస్ ఇవ్వండి అన్నా. 1 డౌన్ అయినా పర్లేదన్నా, కావాలంటే ఫినిషింగ్ కూడా చేస్తానన్నా, నాకు ప్రాబ్లం లేదు. ఇది ఇలా ఉండాలి క్రికెటర్ అంటే. యాటిట్యూడ్ చూపిస్తే తోక కట్ చేసి చేతిలో పెడతాం. ఏంటో రోహిత్, సచిన్ అన్న రికార్డులు బద్దలు కొట్టడానికి ఇంకా 20 సెంచరీలు వెనకబడి ఉన్నా. ఈ టెస్టులోనే కొంచెం వెనకబడ్డా. ఎలాగైనా ఈ బంగ్లాదేశ్ సిరీస్ లో ఒక 2-3 సెంచరీలు కొట్టి పడేయాల్సిందే. నాది కూడా ఒక 6 రికార్డు ఉంది అని చెప్పి బయట అందరూ మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను. ఆ 6 కొట్టి పడేసి 6 కింగ్ అయిపోతాను. ఏదో ఒకటి చేద్దాం రోహిత్. ఎలాగైనా సరే ఈ సిరీస్ లో మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. ఏంటి కోహ్లీ అలా మాట్లాడతావు? T20 వరల్డ్ కప్ లో మనం ఏంటో ప్రూవ్ చేసుకున్నాం కదా. ఎలా పర్ఫామ్ చేసాం మన ఇద్దరం, మర్చిపోయావా? అవి T20లు, ఇవి టెస్టులు. ఇక్కడే మన ప్రతిభ, మన టాలెంట్ అన్ని బయటపడతాయి. నాకు ఒక డౌట్, ప్రతిభ టాలెంట్ రెండు ఒకటే కదా? ఏదో ఫ్లోలో వచ్చిందిలే రోహిత్. దీనికి కూడా మళ్ళీ ఇప్పుడు నువ్వు డిస్కషన్ పెడుతున్నావు. పద ప్రాక్టీస్ చేసుకుందాం.